నమస్కారం. అవర్ పాస్ట్ 1 ఇప్పుడు 11th చాప్టర్. ఈ చాప్టర్తో అవర్ పాస్ట్ 1 బుక్ కంప్లీట్ అవుతుంది. అంటే 6th హిస్టరీ కంప్లీట్ అవుతుంది. చాప్టర్ 11 బిల్డింగ్స్, పెయింటింగ్స్ అండ్ బుక్స్. బిల్డింగ్స్, పెయింటింగ్స్, బుక్స్ గురించి ఈ లెసన్లో తెలుసుకుంటాం మనం. మార్తాస్వామి అండ్ ద ఐరన్ పిల్లర్. మార్తాస్వామి ఇంకా ఇనుప స్తంభం గురించి ఈ లెసన్లో తెలుసుకుంటున్నాం. ఈ ఇంట్రడక్షన్లో మార్తాస్వామి వాజ్ సో ఎక్సైటెడ్. మార్తాస్వామి చాలా ఉత్సాహంగా ఉన్నారు. హిస్ బ్రదర్ అండ్ ప్రొపెల్డ్ హిస్ వీల్ చైర్ ఆల్ అలాంగ్ ది డస్టీ స్టోనీ పాత్ పాస్ట్ ది టవరింగ్ కుతుబ్ మినార్ అండ్ అప్ ది మెటల్ ర్యాంప్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ మార్తాస్వామి అతని బ్రదర్ వీల్ చైర్కి పరిమితమయ్యారు. అది చాలా డస్ట్తో కూడుకుని ఉంది. ఇంకా ఒక రాతి మార్గంలో వెళ్ళాల్సి ఉంటుంది. అది గతంలో కుతుబ్ మినార్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్. ఇట్ హ్యాడ్ బిన్ టో బట్ నౌ హీ వాజ్ హియర్. అదంతా పక్కన పెట్టినట్టయితే అతను ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఫేమస్ ఐరన్ పిల్లర్. ఒక ఫేమస్ ఐరన్ పిల్లర్ అంటే ఇనుప స్తంభం ముందు ఇతను ఉన్నారు. ఇట్ వాజ్ అన్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. ఇది మర్చిపోలేని సన్నివేశంగా అంటే మర్చిపోలేని అనుభవంగా చెప్తున్నారు. మెటలర్జీ లోహ శాస్త్రం అనమాట. మెటలర్జీ అంటే ఏన్షియంట్ ఇండియన్ మెటలర్జిస్ట్ మేడ్ మేజర్ కాంట్రిబ్యూషన్స్ టు ది మెటలర్జికల్ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్. Archaeologist excavation have shown that the Harappa was master craftsman and had knowledge of copper metallurgy. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆర్కియాలజీ పరంగా చూసుకున్నట్టయితే మన చరిత్రలో లోహ శాస్త్రానికి సంబంధించి కొన్ని వింతల్లాగా ఉన్నాయని చెప్తున్నారు. వీళ్ళు తవ్విన దాంట్లో లేదా చూసిన దాంట్లో హరప్పన్స్ యొక్క కళా నైపుణ్యం ఉంటుంది కదా, ఈ కాపర్ మెటలర్జీ గురించి వీళ్ళు ఆశ్చర్యపోయారనమాట వాళ్ళ నాలెడ్జ్ చూసి. దే ఈవెన్ మ్యానుఫ్యాక్చర్డ్ బ్రోంజ్ బై మిక్సింగ్ కాపర్ అండ్ టిన్. వాళ్ళు బ్రోంజ్ని కాపర్ ఇంకా టిన్ కలిపి తయారు చేస్తున్నారు. వెల్ ది హరప్పన్స్ బిలాంగ్ టు ది బ్రోన్ ఏజ్. హరప్పన్స్ వాళ్ళు కంచు యుగానికి చెందిన వాళ్ళు. దేర్ సక్సెసర్స్ బిలాంగ్ టు ది ఐరన్ ఏజ్. కాకపోతే వాళ్ళు సక్సెసర్స్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఐరన్ ఏజ్కి సంబంధించిన వాళ్ళు అని చెప్తున్నారు. ఇండియా ప్రొడ్యూస్డ్ హైలీ అడ్వాన్స్డ్ టైప్స్ ఆఫ్ ఐరన్ ఫోర్జ్డ్ ఐరన్, రా ఐరన్ అండ్ క్యాస్ట్ ఐరన్. ఇండియాలో బాగా అడ్వాన్స్ అయిన ఐరన్ టైప్స్ అనమాట ఇక్కడ చెప్పిన మూడు. ది ఐరన్ పిల్లర్. ఒక ఐరన్ పిల్లర్ గురించి చూసినట్టయితే ది ఐరన్ పిల్లర్ అట్ మెహ్రౌలీ ఢిల్లీ ఈజ్ ఏ రిమార్కబుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది స్కిల్ ఆఫ్ ఇండియన్ క్రాఫ్ట్ పర్సన్స్. ఇండియన్ క్రాఫ్ట్ పర్సన్ యొక్క నైపుణ్యానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్తున్నారు. ఢిల్లీలోని మెహ్రౌలీలో ఉన్న ఐరన్ పిల్లర్ గురించి. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ఐరన్ 7.2 meters హై. ఇది 7.2 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అలాగే 3 టన్నుల బరువుతో ఉంటుంది. అండ్ వెయిట్స్ ఓవర్ 3 tons. ఇట్ వాజ్ మేడ్ అబౌట్ 1500 years ago. ఇది 1500 సంవత్సరాల క్రితం తయారు చేయబడింది. ఓకే, వీ నో ది డేట్ బికాస్ దెర్ ఈజ్ అన్ ఇన్స్క్రిప్షన్. మనకి అక్కడ డేట్ ఎలా తెలుస్తుందంట, అక్కడ ఇన్స్క్రిప్షన్ మీద ఉంది, అంటే అక్కడ శాసనం మీద ఉంది అని చెప్తున్నారు. అది పిల్లర్ మెన్షనింగ్ ఏ రూలర్ నేమ్డ్ చంద్ర. ఈ పిల్లర్ ఎవరి గురించి చెప్తుంది? చంద్ర అనే ఒక రాజు గురించి చెప్తుంది. హూ ప్రాబబ్లీ బిలాంగ్ టు ది గుప్తా డైనస్టీ. అతను గుప్తుల రాజవంశానికి చెందిన వాళ్ళు అని చెప్తుంది. వాట్ ఈజ్ అమేజింగ్ ఇస్ ది ఫ్యాక్ట్ దట్ ది పిల్లర్ హ్యాస్ నో రస్టెడ్ ఇన్ ఆల్ ది ఇయర్స్. ఇక్కడ ఏం చెప్తుంది? ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ పిల్లర్ ఇప్పటికీ చాలా సంవత్సరాలు అయినప్పటికీ తుప్పు పట్టలేదు అని చెప్తున్నారు. ఆ పిల్లర్ వచ్చి ఇది చూడండి, ది ఐరన్ పిల్లర్. బిల్డింగ్స్ ఇన్ బ్రిక్ అండ్ స్టోన్. బిల్డింగ్స్ స్టోన్ ఇంకా బ్రిక్స్ ఉపయోగించి చేశారు కదా, దాని గురించి చూద్దాం. ది స్కిల్స్ ఆఫ్ అవర్ క్రాఫ్ట్ పర్సన్స్ ఆర్ ఆల్సో అపారెంట్ ఇన్ ది బిల్డింగ్స్ వాట్ హ్యావ్ సర్వైవ్డ్. మనకి లభించిన దాన్ని బట్టి ఈ క్రాఫ్ట్ పర్సన్స్ యొక్క కళా నైపుణ్యం చాలా విశిష్టమైంది అని చెప్పొచ్చు. సచ్ ఎస్ స్తూపాస్ని చూసినట్టయితే ది వర్డ్ స్తూపా మీన్స్ ఏ మౌంట్. స్తూప అంటే ఒక దిబ్బ లాంటిది అని అర్థం అనమాట. వైల్ దెర్ ఆర్ సెవెరల్ కైండ్స్ ఆఫ్ స్తూపస్. అనేక రకాల స్తూపాలు ఉన్నాయి. రౌండ్ అండ్ టాల్. రౌండ్గా ఉండి పొడవుగా ఉన్నాయి. బిగ్ అండ్ స్మాల్. పెద్దగా ఉండి చిన్నగా ఉండేవి ఉన్నవి. దీస్ హ్యావ్ సర్టైన్ కామన్ ఫీచర్స్. వీటన్నిటికీ కామన్గా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. జనరలీ దెర్ ఈజ్ ఏ స్మాల్ బాక్స్ ప్లేస్డ్ అట్ ది సెంటర్ ఆఫ్ ఆర్ హార్ట్ ఆఫ్ ది స్తూపా. మామూలుగా ఈ స్తూపాస్కి మధ్యలో ఒక హార్ట్ లాగా సెంటర్ భాగంలో ఒక బాక్స్ అనేది ఉంటుంది. దిస్ మే కంటైన్ బాడీలీ రిమైన్స్ సచ్ ఎస్ టీత్, బోన్ ఆర్ యాషెస్ ఆఫ్ ది బుద్ధ ఆర్ హిస్ ఫాలోవర్స్ ఆర్ థింగ్స్ దే యూజ్డ్ యాజ్ వెల్ యాజ్ ప్రీషియస్ స్టోన్స్ అండ్ కాయిన్స్. దీంట్లో ఈ బాక్సెస్ ఉంటాయని చెప్పాం కదా, ఆ బాక్సెస్లో ఏముంటాయంట, బౌద్ధ మతానికి సంబంధించిన ప్రముఖులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క టీత్ కానీ, పళ్ళు కానీ, దంతాలు కానీ, ఎముకలు కానీ, వాళ్ళకి సంబంధించిన హస్తికలు కానీ, లేదు వాళ్ళు ఉపయోగించిన వస్తువులు కానీ, గోల్డ్ కాయిన్స్ కానీ, ఏమైనా ప్రీషియస్ స్టోన్స్ కానీ ఇలాంటివి ఉంటాయి అని చెప్తున్నారు.
ఓకే. దిస్ బాక్స్ నోన్ యాస్ ఏ రిలిక్ క్యాసెట్, దీన్ని రిలిక్ క్యాసెట్ అని పిలుస్తారు. వాస్ కవర్డ్ విత్ ఎర్త్, దాన్ని భూమితో కవర్ చేస్తారు. లేటర్ ఏ లేయర్ ఆఫ్ మడ్ బ్రిక్ ఆర్ బేక్డ్ బ్రిక్ వాజ్ యాడెడ్ ఆన్ టాప్, దానిపైన కాల్చిన ఇటుకలను లేదా మట్టితో తయారు చేయబడిన ఇటుకలను పైన ఉంచుతారనమాట. అండ్ దెన్ ది డోమ్ లైక్ స్ట్రక్చర్ వాజ్ సమ్టైమ్స్ కవర్డ్ విత్ కార్వ్డ్ స్టోన్ స్లాబ్స్, కొన్నిసార్లు చెక్కిన రాళ్ళ యొక్క స్లాబ్స్ని కూడా దానిపైన ఉంచుతారు అని చెప్తున్నారు. ఆఫ్టన్ ఏ పాత్ నోన్ ఎస్ ది ప్రదక్షిణ పథ వాజ్ ద లైడ్ రౌండ్ ది స్తూప, ఈ స్తూపం చుట్టూ తిరగడానికి ఉండే ప్లేస్ని ప్రదక్షిణ పథ అంటారు, అంటే ప్రదక్షిణ చేయడానికి ఉన్న మార్గం. దిస్ వాజ్ సరౌండెడ్ విత్ రైలింగ్స్, ఇవి రైలింగ్స్తో ఉంటాయి. ఎంట్రన్స్ టు ది పాత్ వాజ్ త్రో గేట్వేస్ ఉండి ఎంట్రన్స్ కొంచెం గ్రాండ్గా ఉంటుంది. డివోటీస్ వాకెడ్ అరౌండ్ ది స్తూప, భక్తులు వీటి చుట్టూ తిరుగుతుంటారు. ఇన్ ఏ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఒక క్లాక్ ఏ విధంగా అయితే తిరుగుతుందో ఆ డైరెక్షన్లో వీళ్ళు తిరుగుతారు అని చెప్తున్నారు, అంటే రైట్కి. యాజ్ ఎ మార్క్ ఆఫ్ డివోషన్, భక్తికి ఇది నిదర్శనం అని చెప్తున్నారు. బోత్ రైలింగ్స్ అండ్ గేట్వేస్ వర్ ఆఫ్టెన్ డెకరేటెడ్ విత్ స్కల్ప్చర్, రైలింగ్స్ ఇంకా గేట్వేస్ కూడా స్కల్ప్చర్స్ అంటే శిల్పాలతో డెకరేట్ చేస్తారు అని చెప్తున్నారు. ఇది చూడండి. ఫైండ్ అమరావతి ఆన్ మ్యాప్ 7 పేజ్ 113 పేజ్లో ఉన్న మ్యాప్ 7లో అమరావతిని చూపించమని చెప్తున్నారు. దిస్ వాజ్ ఎ ప్లేస్ వెర్ ఏ మ్యాగ్నిఫికెంట్ స్తూప వన్స్ ఎగ్జిస్టెడ్. మెనీ ఆఫ్ ది స్టోన్ కార్వింగ్స్ ఆఫ్ డెకరేటింగ్ ది స్తూప వర్ మేడ్ అబౌట్ 2000 years ago. ఇక్కడ ఒక స్తూపం ఉందంట, అది 2000 సంవత్సరాల క్రితం తయారు చేయబడిన స్తూపం అని చెప్తున్నారు. దాని మీద చాలా చెక్కి డెకరేట్ చేశారు అని చెప్తున్నారు. అదర్ బిల్డింగ్స్ వర్ హోలోడ్ అవుట్ ఆఫ్ రాక్ టు మేక్ ఆర్టిఫిషియల్ గివ్స్, కొంతమంది ఏం చేశారు, ఆర్టిఫిషియల్గా గుహల్ని తయారు చేశారు. సమ్ ఆఫ్ దీస్ వర్ వెరీ ఎలాబొరేట్ డెకరేటెడ్ విత్ స్కల్ప్చర్స్ అండ్ పెయింటెడ్ వాల్స్, దీంట్లో కొన్ని అయితే చాలా మంచిగా డెకరేట్ చేసి పెయింటింగ్స్ కూడా వేశారు అక్కడ ఉన్న స్కల్ప్చర్స్కి, అంటే శిల్పాలకి అని చెప్తున్నారు. సమ్ ఆఫ్ ది ఎర్లియస్ట్ హిందూ టెంపుల్స్ వర్ ఆల్సో బిల్డ్ అట్ దిస్ టైమ్, కొన్ని హిందూ టెంపుల్స్ కూడా ఈ టైంలో కట్టారు అని చెప్తున్నారు. డైటీస్ సచ్ as విష్ణు, శివ అండ్ దుర్గా వర్ వర్షిప్డ్ ఇన్ దీస్ ష్రైన్స్, ఈ శ్రేణులలో విష్ణు, శివ, దుర్గాల్ని పూజించేవారు అని చెప్తున్నారు. ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది టెంపుల్ వాజ్ ది రూమ్ నోన్ యాజ్ ది గర్భగృహ, వేర్ ది ఇమేజ్ ఆఫ్ ది చీఫ్ డైటీ వాజ్ ప్లేస్డ్. ఇట్ వాజ్ హియర్ దట్ ప్రీస్ట్ పెర్ఫార్మ్డ్ రిలీజియస్ రిచువల్స్ అండ్ డివోటీస్ ఆఫర్డ్ వర్షిప్ టు ది డైటీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ గుడిలో మెయిన్ భాగం ఏంటంటే గర్భగృహ, అంటే గర్భగుడి అంటాం కదా, ఆ రూమ్లో దేవుడి యొక్క ప్రతిమ ఉంటుంది. దానికి ప్రత్యేకమైన ఆచారాలు అనేవి చేస్తుంటారు పూజారులు, ఇంకా భక్తుల్ని దర్శించుకోవడానికి అనుమతిస్తారు అని చెప్తున్నారు. ఇది చూడండి, ది గ్రేట్ స్తూప అట్ సాంచి, ఇది సాంచి మధ్యప్రదేశ్లో ఉన్న సాంచి అనమాట, అక్కడ ఉన్న స్తూపం ఇది. స్తూపాస్ లైక్ దిస్ వన్ వర్ బిల్ట్ ఓవర్ సెవెరల్ సెంచరీస్, ఇలాంటివి కొన్ని వేల సెంచరీస్కి క్రితమే బిల్డ్ చేశారు. వైల్ ది బ్రిక్ మౌండ్ ప్రాబబ్లీ డేట్స్ టు ది టైమ్ ఆఫ్ అశోక, ఇది అశోకుని టైంకి చెందినది అని డేట్ చేస్తుందంట దీని మీద. ది రైలింగ్స్ అండ్ గేట్వేస్ వర్ యాడెడ్ డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ లేటర్ రూలర్స్. ఇంకా ఏం చెప్తున్నారంట, గేట్వేస్ లాంటివి, అంటే గేట్వే వెళ్ళడానికి ఒక మార్గం అనేది అప్పుడు కొంచెం గ్రాండ్గా ఇది చేస్తారు కదా, అది వేరే రూలర్స్కి సంబంధించింది, తర్వాత దాన్ని యాడ్ చేశారు అని చెప్తున్నారు. లెఫ్ట్ చూసినట్టయితే స్కల్ప్చర్ ఫ్రమ్ అమరావతి, ఇది అమరావతికి సంబంధించిన ఒక శిల్పంలా ఉంటుంది. లుక్ అట్ ది పిక్చర్ అండ్ డిస్క్రైబ్ వాట్ యు సీ, ఇది చూసి మీకు ఏం కనిపిస్తుందో చెప్పండి అంటున్నారు. ఎన్ ఎర్లీ టెంపుల్ అట్ బిటార్గాన్, ఉత్తరప్రదేశ్లో బిటార్గాన్లో ఉన్న ప్రాచీన కాలపు టెంపుల్ అనమాట. దిస్ ఇస్ బిల్ట్ అబౌట్ 1500 years ago, ఇది 1500 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. అండ్ వాజ్ మేడ్ ఆఫ్ బేక్డ్ బ్రిక్ అండ్ స్టోన్, కాల్చిన ఇటుకలు ఇంకా రాతిని ఉపయోగించి ఈ గుడి అనేది కట్టడం జరిగింది. టాప్ రైట్ మోనోలిథిక్ టెంపుల్స్ అట్ మహాబలిపురం, ఇది మోనోలిథిక్కి సంబంధించిన మహాబలేశ్వరపురంలోకి సంబంధించిన టెంపుల్ అనమాట. ఈచ్ ఆఫ్ దిస్ వాజ్ కార్వెడ్ అవుట్ ఆఫ్ ఏ హ్యూజ్ సింగిల్ పీస్ ఆఫ్ స్టోన్, ఇక్కడ ఒక 4 టెంపుల్స్ కనిపిస్తున్నాయి కదా మనకు, అవి అన్నీ కూడా ఒక్కటే ఏకశిల మీద చెక్కబడినవి అని చెప్తున్నారు. దాన్ని అందుమూలనే మోనోలిథిక్, అంటే ఒక రాయి మీద చెక్కిన టెంపుల్ అని చెప్తున్నారు. Each of these was carved out of a huge single piece of stone, that is why they are known as monoliths. While brick structures are built up by adding layers of bricks from the bottom upwards, in this case the stone cutters had to work from top downwards. List the problems that stone cutters may have faced. Right, the Durga temple at Aihole built about 1400 years ago. ఇది 1400 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఐహోల్లోని దుర్గా టెంపుల్ అనమాట. ఆఫ్టన్ ఇస్ అట్
బిటార్గాన్ ఏ టవర్ నోన్ యాజ్ ది షికారా, ఇక్కడ ఉన్న టవర్స్ని షికారా అని పిలుస్తున్నారు. వాజ్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ ది గర్భగృహం మీద బిల్డ్ చేసిన టు మార్క్ దిస్ అవుట్ యాజ్ ఏ స్కేర్ ప్లేస్, ఇది పవిత్రమైన ప్లేస్ కింద చెప్తున్నారు. బిల్డింగ్ షికారాస్ రిక్వైర్డ్ కేర్ఫుల్ ప్లానింగ్, వీటికి ఈ షికారాస్ని ఇది చేయడానికి చాలా కేర్ఫుల్గా మంచి ప్లానింగ్ అనేది ఉండేది. మోస్ట్ టెంపుల్స్ ఆల్సో హ్యాడ్ ఏ స్పేస్ నోన్ యాజ్ ది మండప, చాలా గుళ్ళకి మంటపాలు అనేవి ఉండేవి. లుక్ అట్ హియర్, అలా దాన్ని మంటపాన్ని పిలుస్తారు ప్లేస్ని. ఇట్ వాజ్ ఏ హాల్ వేర్ పీపుల్ కుడ్ అసెంబుల్, ఇక్కడ కూర్చుని ప్రజలు అనేది డిస్కషన్స్ అనేవి చేసుకుంటారు. ఫైన్ మహాబలిపురం అండ్ ఐహోల్ ఆన్ మ్యాప్ 7 page 113. Some of the finest stone temples were built in these towns. Some of these are shown here. అక్కడ చూపించిన వాటిలో కొన్ని ఇక్కడ చూపిస్తున్నారు అని చెప్తున్నారు మహాబలిపురం ఐహోల్ టెంపుల్కి సంబంధించి. ఓకే, లుక్ హియర్. హౌ వర్ స్తూపాస్ అండ్ టెంపుల్స్ బిల్ట్, స్తూపాలు ఇంకా గుళ్ళు ఏ విధంగా నిర్మించారు. దెర్ వర్ several stages in building a stupas or a temple. Usually kings or queens decided to find these as it was an expensive affair. First, good quality stone had to be found, quarried and transported to the place that was often carefully chosen for the new building. Here these rough blocks of stone had to be shaped and carved into pillars and panels for walls, floors and ceilings. And then these had to be placed in preciously the right position. ఇక్కడ గుళ్ళు కట్టేదానికి చాలా ప్రాసెస్ అనేది ఉంది, గుడులు కానీ స్తూపాలు కానీ కట్టడానికి. ఫస్ట్ కింగ్స్ క్వీన్స్ డిసైడ్ అయ్యి ఒక మంచి క్వాలిటీ ఉన్న స్టోన్ని చూసి దాన్ని వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకుని ఇక్కడ ప్లేస్లోకి కేర్ఫుల్గా తెచ్చుకుని ఈ బిల్డింగ్స్ కట్టే ప్లేస్లో ఉన్న వాటిని మంచిగా షేప్ చేసి వాల్స్ కట్టి ఫ్లోర్స్ చేసి సీలింగ్స్ చేసి ఇవన్నీ చేసి అన్నీ రైట్ పొజిషన్లో ఉంచాక ఈ టెంపుల్ అనేది కంప్లీట్ అవుతుంది దేవుడు బొమ్మ పెట్టడంతో. లెఫ్ట్ ఏ జైన మోనస్ట్రీ ఫ్రమ్ ఒరిస్సా, ఇది ఒరిస్సాలోని జైన మతానికి సంబంధించిన ఒక మఠం. దిస్ టూ స్టోర్డ్ బిల్డింగ్ వాజ్ క్యార్వ్డ్ అవుట్ ఆఫ్ ది రాక్ సర్ఫేస్, ఈ 2 అంతస్తుల భవనం అనేది రాతితో చెక్కబడింది అని చెప్తున్నారు. నోటీస్ ది ఎంట్రన్స్ టు ది రూమ్స్, జైన మోంక్స్ లివ్డ్ అండ్ మెడిటేటెడ్ ఇన్ దీస్ రూమ్స్, ఇక్కడ ఎంట్రన్సెస్ ఉన్నాయి చూడండి రూమ్స్లో, అక్కడ జైన మోనస్ట్రీస్లో జైన మతానికి సంబంధించిన వాళ్ళు కూర్చొని మెడిటేట్ చేసేవారు అని చెప్తున్నారు. ఇన్ వాట్ వేస్ ఇస్ ది కేవ్ షోన్ హియర్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఇల్యూరేషన్ ఆన్ పేజ్ 15, పేజ్ 15లో చూపించిన పిక్చర్కి దీనికి డిఫరెన్స్ ఏమిటి. బిలో ఏ స్కల్ప్చర్ ఫ్రమ్ ది నేషనల్ మ్యూజియం న్యూఢిల్లీ, ఇది న్యూఢిల్లీలో ఒక మ్యూజియంలో ఉన్న నేషనల్ మ్యూజియంలో ఉన్న ఒక శిల్పం. కెన్ యూ సీ సమ్ ఆఫ్ ది కేవ్స్ మే హ్యావ్ బీన్ హలోడ్ హియర్, ఇక్కడ కొన్ని కేవ్స్ బయటపడినవి గమనించారా అని అడుగుతున్నారు. కింగ్స్ అండ్ క్వీన్స్ ప్రాబబ్లీ స్పెండ్ మనీ ఫ్రమ్ దేర్ ట్రెజరీ టు పే ది క్రాఫ్ట్ పర్సన్స్ హూ వర్కెడ్ టు బిల్డ్ దీస్ splendid structures. Besides, when devotees came to visit the temple or the stupa, they often brought gifts which were used to decorate the buildings. For example, an association of ivory worked pads for one of the beautiful gateways at Sanchi. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కింగ్స్ క్వీన్స్ వాళ్ళకి ఎవరైతే దీనికోసం ఈ టెంపుల్స్ నిర్మించడానికి చేసే కార్మికులు ఉంటారో వాళ్ళందరికీ డబ్బులు అనేది ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళ యొక్క ట్రెజరీలో నుంచి. ఇంకా దాన్ని పక్కన పెట్టినట్టయితే గుడికి వచ్చే భక్తులు ఉంటారు చూడండి, గిఫ్ట్స్ అనేవి తీసుకొస్తూ ఉంటారు ఇక్కడ గుడి దగ్గరికి, అవి బిల్డింగ్ని డెకరేట్ చేసేవి కూడా అవ్వవచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ an association of ivory workers paid for one of the beautiful gateways at సాంచి, సాంచీలో ఉన్న ఒక గేట్వేని వీళ్ళు ఇక్కడ ఇచ్చారనమాట గిఫ్ట్ కింద. అమాంగ్ ది అదర్స్ హూ పేడ్ ఫర్ డెకరేషన్స్ వర్ మెర్చెంట్స్, farmers, garland makers, perfumers, smiths and 100 of men and women who are known only by their names which were inscribed on pillars, railings and walls. So when you get a chance to visit any of these buildings, remember how several hundreds of people probably worked to construct and decorate them. ఇక్కడ చెప్పిన దాని ప్రకారం వీళ్ళు ఎవరైతే డెకరేషన్స్ చేసే వ్యాపారస్తులు కానీ ఇక్కడ ఉన్న ఫార్మర్స్ కానీ పూలమాలలు కట్టేవారు కానీ పెర్ఫ్యూమ్ తయారు చేసేవాళ్ళు కానీ స్మిత్స్ కానీ ఇంకా ఎవరైతే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పిల్లర్స్, రైలింగ్స్, వాల్స్ మీద నేమ్స్ అనేవి చెక్కబడి ఉంటుంటాయి. సో వెన్ యూ గెట్ ఏ ఛాన్స్, మీకు ఎప్పుడైతే ఛాన్స్ అనేది దొరుకుతుందో ఇలాంటి ప్లేసెస్ని బిల్డింగ్స్ని చూడడానికి లేదా గుర్తు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతమంది వర్క్ చేశారు, ఎవరెవరు వర్క్ చేశారు, కన్స్ట్రక్షన్స్ డెకరేటింగ్ పార్ట్స్లో ఎవరెవరు ఉన్నారనేది
గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి అని చెప్తున్నారు. మేక్ ఏ డయాగ్రామ్ లైక్ ది వన్ ఆన్ పేజ్ 88 చాప్టర్ 9 టు షో ది స్టేజెస్ ఇన్ ది బిల్డింగ్ ఆఫ్ ఏ టెంపుల్ ఆర్ స్తూప. మనం 9th చాప్టర్లో చూసుకున్నప్పుడు చెప్పాం కదా, కింగ్స్ ఇరిగేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు కొన్ని లైన్స్ రూపంలో చూసుకున్నాం కదా మనం, ఒక చార్ట్ లాగా. అదేవిధంగా దీని గురించి కూడా ఒక డయాగ్రామ్ అనేది గీయమని చెప్తున్నారు. ఈ స్టేజెస్ గురించి కూడా, టెంపుల్ మేక్ చేసే స్టేజెస్ గురించి. ఇది చూడండి, పెయింటింగ్స్ ఫ్రమ్ అజంతా డిస్క్రైబ్ వాట్ యు సీన్ ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ పెయింటింగ్స్. ఈ పెయింటింగ్స్ ఉన్నాయి కదా, ఇవి రెండు కూడా అజంతా గుహల్లోకి సంబంధించిన పెయింటింగ్స్. వీటిని చూసి మీకు ఏమి కనిపిస్తుందో వివరించండి అని చెప్తున్నారు. పెయింటింగ్, ఫైండ్ అజంతా ఆన్ మ్యాప్ 7 పేజ్ 113. దిస్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ సెవెరల్ కేవ్స్ వర్ హలోడ్ అవుట్ ఆఫ్ ది హిల్స్ ఓవర్ సెంచరీస్. ఇక్కడ అజంతాని గుర్తించమని చెప్తున్నారు. ఇవి అనేక వందల సంవత్సరాల క్రితం ఉన్న గుహలు అని చెప్తున్నారు. మోస్ట్ ఆఫ్ దీస్ వర్ మొనస్టరీస్ ఫర్ బుద్ధిస్ట్ మాంక్స్. దీంట్లో చాలా వరకు బుద్ధిస్టుల యొక్క మఠాలకి ఉపయోగించినవి. అండ్ సమ్ ఆఫ్ దెమ్ వర్ డెకరేటెడ్ విత్ పెయింటింగ్స్. దాంట్లో కొన్ని పెయింటింగ్స్తో డెకరేట్ చేశారు. హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి. యాజ్ ది కేవ్స్ ఆర్ డార్క్ ఇన్సైడ్. కేవ్స్ అంటే గుహల లోపల డార్క్గా ఉంటాయి, చీకటిగా. మోస్ట్ ఆఫ్ దీస్ పెయింటింగ్స్ వర్ డన్ ఇన్ ది లైట్ ఆఫ్ టార్చెస్. ఇక్కడ వేసిన పెయింట్స్ అన్నీ కూడా ఒక టార్చ్ సహాయంతో వేయగలిగినవి అని చెప్తున్నారు. ది కలర్స్ విచ్ ఆర్ వివిడ్ ఈవెన్ ఆఫ్టర్ 1500 years వర్ మేడ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ మినరల్స్. 1500 సంవత్సరాల క్రితం చేసిన ఇవన్నీ కూడా వేటితో కలర్స్ చేయబడి అంట, ప్లాంట్స్ ఇంకా కొన్ని మినరల్స్తో సంబంధించి. మనం లాస్ట్ చాప్టర్లో ఒక తప్పుడు చూసుకున్నాం కదా, ఐరన్ ఓట్స్ అంటే ఇనుము ధాతువులు, అలాంటివన్నీ కలిపి, మినరల్స్ ఇవన్నీ కలిపి పెయింటింగ్స్ సహజంగా తయారు చేశారు వీళ్ళు. ది ఆర్టిస్ట్ హూ క్రియేటెడ్ ది స్ప్లెండెడ్ వర్క్స్ ఆఫ్ ఆర్ట్ రిమైన్ అన్నోన్. ఇవన్నీ తయారు చేసిన క్రియేటర్స్ ఉన్నాయి కదా, అవన్నీ తెలియకుండా చేస్తున్నారు. ఐ మీన్ అప్పట్లో ఇంత నాలెడ్జ్ అనేది లేదు కదా, దాని గురించి చెప్తున్నారు. ది వరల్డ్ ఆఫ్ బుక్స్ ప్రపంచం గురించి చెప్తున్నారు. సమ్ ఆఫ్ ది బెస్ట్ నోన్ ఎపిక్స్ వర్ రిటన్ డౌన్ దిస్ పీరియడ్. కొన్ని బెస్ట్ బుక్స్, ఎపిక్స్ లాంటివి ఈ సమయంలో రాయబడ్డాయి. ఎపిక్స్ ఆర్ గ్రాండ్. ఎపిక్స్ అనేవి చాలా గ్రాండ్గా, లాంగ్ కంపోజిషన్, పెద్దవిగా, అంటే ఎక్కువ పేజెస్తో ఉన్న ఎక్కువ కంపోజిషన్ అనేది ఉంటుంది. అబౌట్ హీరోయిక్ మెన్ అండ్ ఉమెన్. హీరోయిక్గా ఉండే మెన్ ఇంకా ఉమెన్, అంటే హీరో హీరోయిన్స్ కథ నేపథ్యంలో ఉన్నట్టుగా. అండ్ ఇంక్లూడ్ స్టోరీస్ అబౌట్ గాడ్స్. ఇంకా దేవుళ్ళు దేవతల గురించి కూడా ఇందులో స్టోరీస్ అనేవి ఉంటాయని చెప్తున్నారు. ఏ ఫేమస్ తమిళ్ ఎపిక్. ఒక తమిళ్ ఇతిహాసం చూసినట్టయితే ది శిల్పాధికారం వాజ్ కంపోజ్డ్ బై ఎ పోయట్ నేమ్డ్ ఇలాంగో అరౌండ్ 1800 years ago. ఈ శిల్పాధికారం అనే దాన్ని ఇలాంగో అనే పేరు గల కవి రాశారు 1800 సంవత్సరాల క్రితం. ఇట్ ఈస్ ది స్టోరీ ఆఫ్ ఎ మెర్చెంట్ నేమ్డ్ కోవలన్. ఇది ఒక కోవలన్ అనే వ్యాపారస్తుడి యొక్క కథ. హూ లివ్డ్ ఇన్ పుహార్. ఇతను పుహార్లో నివసిస్తున్నారు. అండ్ ఫెల్ ఇన్ ది లవ్ విత్ ఏ కర్టెజన్ నేమ్డ్ మాధవి, నెగ్లెక్టింగ్ హిజ్ వైఫ్ కన్నగి. వాళ్ళ వైఫ్ అయిన కన్నగిని నెగ్లెక్ట్ చేసి ఈ మాధురి అనే ఆమెతో అతను ఎక్కువ ప్రేమగా ఉండేవారు. మాధవి అనే ఆమెతో, సారీ. లేటర్ హీ అండ్ కన్నగి లెఫ్ట్ పుహార్ అండ్ వెంట్ టు మదురై. తర్వాత కన్నగి ఇంకా అతను పుహార్ వెళ్ళారు, అంటే మదురైకి. వేర్ హీ వాజ్ రాంగ్లీ అక్యూజ్డ్ ఆఫ్ థెఫ్ట్ బై ది కోర్ట్ జ్యువెలరీ ఆఫ్ ది పాండ్యా కింగ్. ఇక్కడ అతను తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పాండ్యా కింగ్కి సంబంధించిన జ్యువెలరీని ఇతను కోర్టులో దొంగతనం చేశారు అని చెప్పారు. ది కింగ్ సెంటెన్స్డ్ కోవలన్ టు డెత్. ఇక్కడ ఏం చెప్పారు, కింగ్ ఇతన్ని చంపేయండి అని చెప్పి తీర్పునిచ్చారు. కన్నగి హూ స్టిల్ లవ్డ్ హిమ్. కన్నగి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇప్పటికి ఇతన్ని ఇష్టపడుతుంది కాబట్టి వాజ్ ఫుల్ ఆఫ్ గ్రీఫ్ అండ్ యాంగర్ అట్ దిస్ ఇన్జస్టిస్. ఈ అన్యాయానికి ఆవిడ చాలా కోపంతో ఉంది. అండ్ డిస్ట్రాయ్డ్ ది ఎంటైర్ సిటీ ఆఫ్ మదురై. మొత్తం ఆవిడ మదురై పట్టణాన్ని ధ్వంసం చేసింది అని చెప్తున్నారు. ఎ డిస్క్రిప్షన్ ఫ్రమ్ ది శిల్పాధికారం. శిల్పాధికారానికి సంబంధించి ఒక డిస్క్రిప్షన్ గురించి చెప్తున్నారు. హియర్ ఇస్ హౌ ది పోయిట్ డిస్క్రైబ్స్ కన్నగిస్ గ్రీఫ్. ఇక్కడ పోయిట్ కన్నగి యొక్క విధానాన్ని వివరించారు. ఓ విట్నెస్ ఆఫ్ మై గ్రీఫ్, యూ కెనాట్ కన్సోల్ మీ. ఇట్ ఈస్ రైట్ దట్ యువర్ బాడీ ఫెయిrer than pure gold lies unwashed here in the dust. It is just that in the red glow of a wealth your handsome chest framed with a flower wreath lies thrown down on the
bare earth. While I remain alone, helpless, and abandoned to despair. Is there no God? Is there no God in this country? Can there be a God in a land where the sword of the king is used for the murder of innocent strangers? Is there no God? No God. ఇక్కడ కన్నగి యొక్క ఆవేదనని వివరిస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ దేవుడు లేడా, ఈ రాజ్యంలో దేవుడు లేడా, ఎక్కడైతే అన్యాయంగా తెలియని వ్యక్తిని అన్యాయమైన తీర్పుకి బలి చేస్తారు, ఈ కత్తికి బలి చేస్తారు, ఇక్కడ దేవుడు లేడా అని ఆవిడ ప్రశ్నించారు. అందర్ తమిళ ఎపిక్. ఇంకొక తమిళ ఎపిక్ చూసుకున్నట్టయితే ది మణిమేకలై వాజ్ కంపోజ్డ్ బై సత్నార్ అరౌండ్ 1400 years ago. 1400 సంవత్సరాల క్రితం సత్నార్ అనే అతను ఈ మణిమేకలై అనే గ్రంథాన్ని, ఎపిక్ని, ఇతిహాసాన్ని కంపోజ్ చేశారు. దిస్ డిస్క్రైబ్స్ ది స్టోరీ ఆఫ్ ది డాక్టర్ ఆఫ్ కోవలన్ అండ్ మాధవి. ఇది ఒక స్టోరీ అనమాట, కోవలన్ ఇంకా మాధవి గురించి వివరిస్తుంది. దీస్ బ్యూటిఫుల్ కంపోజిషన్ వర్ లాస్ట్ టు స్కాలర్స్ ఫర్ మెనీ సెంచరీస్. ఈ కంపోజిషన్ చాలా రోజుల వరకు పండితులు కోల్పోయారు. టిల్ దేర్ మనోస్క్రిప్ట్స్ వర్ రీడిస్కవర్డ్. తర్వాత వీళ్ళు ఈ మనోస్క్రిప్ట్స్ని తిరిగి రచించారు, కనుగొన్నారు. అబౌట్ 100 years ago, 100 సంవత్సరాల క్రితం. అదర్ రైటర్స్ సచెస్ కాళిదాస్, అబౌట్ హూమ్ యూ విల్ రీడ్ ఇన్ చాప్టర్ 11, రోట్ ఇన్ సాంస్క్రిట్. ఇక్కడ వేరే కవులు కూడా ఉంటారు కదా, కాళిదాస దీన్ని సాంస్క్రిట్లో రాశారనమాట. ఏ వర్డ్స్ ఫ్రమ్ ది మేఘదూత. ఇక్కడ మేఘదూత గురించి చెప్తున్నారు. హియర్ ఇస్ ఎ వర్డ్స్ ఫ్రమ్ కాళిదాసస్ బెస్ట్ నోన్ పోయం ది మేఘదూత. ఇది ఒక కాళిదాసుని యొక్క చాలా తెలిసిన మేఘదూత అనే పద్యం గురించి చెప్తున్నారు. ఇన్ విచ్ ఏ మాన్సూన్ క్లౌడ్ ఈజ్ ఇమాజిన్ టు బి ఏ మెసెంజర్ బిట్వీన్ లవర్స్ హూ ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ వన్ అనదర్. ఇద్దరు ప్రేమికులు, విడివిడిగా ఉన్న ఇద్దరు ప్రేమికుల మధ్య మాన్సూన్లో ఒక క్లౌడ్ ఒక మెసెంజర్ అనమాట, సందేశకురాలులాగా ఇక్కడ ఊహించబడి రాయబడింది. సి హౌ ది పోయిట్ డిస్క్రైబ్స్ ది బ్రీజ్ దట్ విల్ క్యారీ ది క్లౌడ్ నార్త్వర్డ్స్. చూడండి ఇక్కడ ఈ పోయిట్ రాశారు కదా, నార్త్వర్డ్స్కి వెళ్ళే క్లౌడ్ దీన్ని ఎలా క్యారీ చేస్తుంది అనే దాని గురించి వివరించారంట. ఏ కూల్ బ్రీజ్ డిలైట్ఫుల్ యాజ్ ఇట్ ఈస్ టచ్డ్. ఇది చాలా చల్లని డిలైట్ఫుల్ అయిన టచ్ లాగా ఉంది. విత్ ది ఫ్రేగ్రెన్స్ ఆఫ్ ది ఎర్త్. మట్టి వాసనతో కూడి ఉంది. స్వాలన్ బై యువర్ షవర్స్. మీ యొక్క షవర్స్తో ఇది అయింది. ఇన్హాలెడ్ డీప్లీ బై ఎలిఫెంట్స్ అండ్ కాజింగ్ ది వైల్డ్ ఫిగ్స్ టు రిపెన్ విల్ బ్లో జెంట్లీ యాజ్ యూ గో. డూ యూ థింక్ కాళిదాస క్యాన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ లవర్ ఆఫ్ న్యాచర్. ఇక్కడ కాళిదాస వివరించిన ప్రకారం లవర్ ఒక న్యాచరా అని అడుగుతున్నారు. రికార్డింగ్ అండ్ ప్రిసర్వింగ్ ఓల్డ్ స్టోరీస్. ఈ ఓల్డ్ స్టోరీస్ని ఏ విధంగా రికార్డ్ చేశారు. ఏ నెంబర్ ఆఫ్ హిందూ రిలీజియస్ స్టోరీస్ దట్ వర్ ఇన్ సర్క్యులేషన్ ఎర్లియర్ వర్ రిటన్ డౌన్ అరౌండ్ ది సేమ్ టైం. ఇక్కడ చాలా హిందూ రిలీజియస్కి సంబంధించిన కథలు అనేవి సర్క్యులేట్ అవుతూ ఉండేవి. అవన్నీ కూడా ఒకటే టైంలో, సేమ్ టైంలో రచించారు అని చెప్తున్నారు. దీస్ ఇన్క్లూడ్ ది పురాణాస్. దాంట్లో పురాణాలు కూడా ఉన్నాయి. పురాణ లిటరల్లీ మీన్ ఓల్డ్. పురాణ అంటే పాతది, పాత, ప్రాచీన అని అర్థం వస్తుంది. ది పురాణాస్ కంటైన్ స్టోరీస్ అబౌట్ గాడ్స్ అండ్ గాడెసెస్. పురాణాలు దేవుడులు, దేవతల గురించి కూడిన కథలు. సచ్ ఎస్ విష్ణు, శివ, దుర్గా ఆర్ పార్వతి. అవి ఎవరెవరి గురించి? విష్ణు, శివ, దుర్గా ఆర్ పార్వతి, వీళ్ళలో ఎవరి గురించి అయినా కావచ్చు. దే ఆల్సో కంటైన్ డీటెయిల్స్ హౌ దే వర్ టు బి వర్షిప్డ్. వాళ్ళని ఏ విధంగా పూజించేవారు అనేది దీంట్లో తెలుస్తుంది. బిసైడ్స్ దెర్ ఆర్ అకౌంట్స్ అబౌట్ ది సెటిల్స్ ఆఫ్ ది వరల్డ్ అండ్ అబౌట్ కింగ్స్. ఇవి ఇంకా కింగ్స్ గురించి, ఈ ప్రపంచం గురించి కొన్ని విషయాలు కూడా తెలియజేస్తుంది. ది పురాణ వర్ రిటన్ ఇన్ సింపుల్ సాంస్క్రిట్ వర్డ్స్ అండ్ వర్ మెయిన్ టు బీ హియర్ బై ఎవ్రీబడి. ఇది చాలా సింపుల్గా ఉండే సాంస్క్రిట్లో శ్లోకాలతో రచించబడింది. దాన్ని ఎవరైనా వినగలరు అని చెప్తున్నారు. ఇంక్లూడింగ్ ఉమెన్ అండ్ శుద్రాస్. ఉమెన్స్ ఇంకా శుద్రాస్ అప్పుడు వేదాలు చదవడానికి ఎలా ఉండేవారు కాదు కదా, వాళ్ళు కూడా ఇది వినొచ్చు అని చెప్తున్నారు. హూ ఆర్ నాట్ అలౌడ్ టు స్టడీ ది వేదాస్. వేదాస్ని ఎవరైతే చదవడానికి వీలు ఉండేది కదా వాళ్ళు కూడా వినొచ్చు. దే వర్ ప్రాబబ్లీ రిసైడ్ ఇన్ టెంపుల్స్ బై ప్రీస్ట్స్. ది పీపుల్ కేమ్ టు లిజన్ టు దెమ్. ఇవి సాధారణంగా పండితుల చేత నెమరవేయబడుతుంటాయి గుడిలో. వాటిని వినడానికి ప్రజలు అనేవారు వెళ్తుంటారు. టూ సాంస్క్రిట్ ఎపిక్స్, ది మహాభారత అండ్ రామాయణ హ్యాడ్ బీన్ పాపులర్ ఫర్ ఏ వెరీ లాంగ్ టైమ్. ఇక్కడ రెండు సంస్కృత ఎపిక్స్ ఉన్నాయి, ఇతిహాసాలు, మహాభారత ఇంకా రామాయణం. అవి చాలా పాపులర్, ఎక్కువ కాలం వరకు పాపులర్గా ఉన్నాయి, ఇప్పటికీ పాపులర్గానే ఉన్నాయి. సమ్ ఆఫ్ యూ మే బీ ఫెమిలియర్ విత్ దీ స్టోరీస్. మీలో చాలామందికి ఈ స్టోరీస్ గురించి తెలిసి ఉంటుంది. ది మహాభారత ఈజ్ అబౌట్ ఎ వార్ ఫౌట్ బిట్వీన్ ది కౌరవస్ అండ్ పాండవాస్ హూ వర్ కజిన్స్. ఎవరైతే ఈ మహాభారతలో కౌరవులు పాండవులకి మధ్య యుద్ధం జరుగుతుంది, వాళ్ళు కజిన్స్ అని మనకు తెలుసు కదా. ఓకే.
దిస్ వాజ్ ది వార్ టు గెయిన్ కంట్రోల్ ఆఫ్ ది థ్రోన్ ఆఫ్ ది కురోస్ అండ్ దర్ క్యాపిటల్ హస్తినాపురం. ఇది ఎందుకు జరుగుతుందంట? హస్తినాపురంలో ఉన్న కురూస్ యొక్క క్యాపిటల్ని వీళ్ళు పొందడం కోసం ఈ వార్ అనేది జరుగుతుంది. ది స్టోరీ ఇట్ సెల్ఫ్ వాజ్ అన్ ఓల్డ్ వన్. దీనికి ఇదే ఒక పాత కథ. బట్ వాజ్ రిటన్ డౌన్ ఇన్ ది ఫార్మ్ ఇన్ విచ్ వి నో ఇట్ టుడే. కానీ ఇప్పటికీ దాని గురించి మనకు తెలుస్తుంది. అబౌట్ 1500 years ago both the Puranas and the Mahabharata are supposed to have been compiled by వ్యాస. అప్పట్లో పురాణాలను ఇంకా మహాభారతాన్ని కూడా వ్యాసుడి చేత రచించబడింది అని చెప్తున్నారు. ది భగవద్గీత అబౌట్ విచ్ యు లెర్న్డ్ ఇన్ చాప్టర్ 10 వాజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ది మహాభారత. మనం ఏదైతే భగవద్గీత గురించి తెలుసుకున్నామో అది కూడా మహాభారతానికి సంబంధించింది అని చెప్తున్నారు. ది రామాయణ ఈజ్ అబౌట్ రామ, ఏ ప్రిన్స్ ఆఫ్ కోసల హూ వాజ్ సెంట్ ఇన్ టు ఎక్సైల్. His wife Sita was abducted by the king of Lanka named Ravana, and Rama had to fight a battle to get her back. He won and returned to Ayodhya, the capital of Kosala, after his victory. Like the Mahabharata, which was an old story that was now written down, Valmiki is recognized as the author of the Sanskrit Ramayana. ఇక్కడ రామాయణాన్ని చాలా సింపుల్ ఫామ్లో చెప్తున్నారు చూడండి. రామాయణంలో రాముడు కోసల దేశపు యువరాజు, ఇంకా అతని వైఫ్ సీతనేమో రావణుడు లంకలో ఉన్న రావణుడు అపహరించారు. ఆమె తీసుకురావడానికి యుద్ధం అనేది జరిగింది. ఇతను యుద్ధాన్ని గెలిచి తిరిగి అయోధ్యకు వచ్చారు. ఇంకా ఈ కోసల అనేది మంచి విక్టరీకి నిదర్శనమైంది. లైక్ ద మహాభారత లాగా. ఈ స్టోరీ మనకు తెలుసు కదా. వీటిని వాల్మీకి సాంస్క్రిట్లో రాశారనమాట ఈ రామాయణాన్ని. దెర్ ఆర్ సెవెరల్ వెర్షన్స్, మెనీ ఆఫ్ విచ్ వర్ పర్ఫార్మ్డ్ ఆఫ్ ది మహాభారత అండ్ ద రామాయణ పాపులర్ అమాంగెస్ట్ పీపుల్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది సబ్ కాంటినెంట్. ఫైండ్ అవుట్ అబౌట్ ఈ వెర్షన్స్ ఇన్ యువర్ స్టేట్. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఈ కథనాలు అనేవి వెలువడుతుంటాయి రామాయణం గురించి, మహాభారతం గురించి. మీకు తెలుసుట లేదా మీరు ఏమైనా కొంచెం గుర్తించండి మీ స్టేట్స్లో ఉండే వెర్షన్స్ గురించి అని చెప్తున్నారు. స్టోరీస్ టోల్డ్ బై ఆర్డినరీ పీపుల్. సాధారణ ప్రజలు కూడా కథలు అనేవి చెప్తూ ఉండేవారు. ఆర్డినరీ పీపుల్ ఆల్సో టోల్డ్ స్టోరీస్, కంపోజ్డ్ పోయిమ్స్ అండ్ సాంగ్స్, డాన్స్డ్ అండ్ పెర్ఫార్మ్డ్ ప్లేస్. వీళ్ళు పద్యాలు రచించేవారు, సాంగ్స్ పాడేవారు, ఇంకా డ్యాన్స్ చేసేవారు, వీటి నాటకాల రూపంలో ప్రదర్శించేవారు. సమ్ ఆఫ్ దీస్ ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ కలెక్షన్స్ ఆఫ్ స్టోరీస్ సచ్ as ది జాతకాస్ అండ్ ద పంచతంత్ర. వీటిలో చాలా వరకు మనం జాతకాస్ అంటే జానపదం కింద చెప్తూ ఉంటాం కదా, కాదు, జాతకాస్ ఇంకా పంచతంత్ర ఈ విధంగా కూడా ఉండేవి. విచ్ వర్ రిటన్ డౌన్ అరౌండ్ దిస్ టైమ్. అవి ఈ టైంలో రచించబడేవి. స్టోరీస్ ఫ్రమ్ ది జాతకాస్ వర్ ఆఫ్టెన్ షోన్ ఆన్ ది రైలింగ్స్ ఆఫ్ స్తూపాస్ ఇన్ పెయింటింగ్స్ ఇన్ సచ్ ప్లేసెస్ సచ్ as అజంతా. హియర్ ఇస్ వన్ సచ్ స్టోరీ. అజంతాలో ఇంకా రైలింగ్స్ మీద, స్తూపాస్ మీద, ఇలాంటి పెయింటింగ్స్ మీద ఇలాంటి స్టోరీస్ కూడా రచించబడేది. దానికి ఒకటి ఉదాహరణ అజంతా. అక్కడ ఉన్న ఒక కథ గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. ది స్టోరీ ఆఫ్ ది మంకీ కింగ్. ఇక్కడ కోతి రాజు కథగా చెప్తాం మనం. వన్స్ అపాన్ ఎ టైమ్ దెర్ వాజ్ ఎ గ్రేట్ మంకీ king who lived on the banks of the Ganga in the Himalayas with 80,000 followers. They fed on the fruit of a special mango tree which were very sweet. Such existing mangoes did not grow on the plains. One day a ripe mango fell into the river and floated all the way to Varanasi. There the king of the city who was bathing in the river found it and was amazed when he tasted it. He asked the foresters of his kingdom whether they could find the tree for him, and they led him all the way to the Himalayas. There the king and his courtiers had their fill of mangoes. At night the king discovered that the monkeys were also feasting on the fruit and decided to kill them. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక మంకీ కింగ్ ఉండేది గంగా నది ఒడ్డున హిమాలయాస్లో. దానికి 80,000 మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఇంకా అక్కడ ఒక స్పెషల్ మ్యాంగో ట్రీ ఉంది. అక్కడ చాలా తియ్యగా చాలా బాగుంటాయి అన్నమాట ఆ మ్యాంగోస్. ఒకసారి పండిన మ్యాంగో వచ్చి నదిలో పడి ఆ నది గుండా వెళ్తున్నప్పుడు వారణాసిలో ఉన్న రాజు స్నానం చేస్తుంటే అతనికి దొరికిందనమాట ఆ మ్యాంగో టేస్ట్ చేస్తే చాలా బాగుంది. కాబట్టి అతను ఏమనుకుంటున్నాడంటే ఇలాంటి మ్యాంగోస్ అన్నీ నాకే కావాలి, ఆ ట్రీ ఎక్కడ ఉందో చూడండి అని చెప్పారు. అతను ఫాలోవర్స్ వెళ్ళి మొత్తం వెతికి మొత్తం మీద అది కనిపెట్టినప్పుడు ఒక నైట్ కింగ్ గుర్తించాడనమాట ఈ మంకీస్ కూడా వాటిని టేస్ట్ చేస్తున్నాయని. కాబట్టి
వాటిని చంపేయాలి అని అనుకున్నాడు. హవెవర్ ది కింగ్ ఆఫ్ ది మంకీస్ వర్కర్ అవుట్ ఏ ప్లేన్ టు సేవ్ హిస్ ఫాలోవర్స్. He broke off branches of the mango tree and tied them to form a bridge across the river and held on to one end till all his followers crossed over. Exhausted with the effort, he fell down and lay dying. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ మంకీ కింగ్ ఉంది కదా, వీళ్ళ ఫాలోవర్స్ అందరినీ కాపాడాలి అని అనుకుంది. కాబట్టి ఆ చెట్టుకున్న బ్రాంచెస్ అన్నీ విరిచేసి ఒక బ్రిడ్జ్ లాగా ఫామ్ చేసింది ఆ రివర్ మీద. మిగతా ఫాలోవర్స్ అందరినీ దాటించింది. ఇంత కష్టపడినందుకు అది పడిపోయింది పాపం అక్కడ. ది హ్యూమన్ కింగ్ సా వాట్ హ్యాడ్ హ్యాపెండ్ అండ్ ట్రైడ్ అన్సక్సెస్ఫుల్లీ టు రివైవ్ ది మంకీ. వెన్ హీ డైడ్ ది కింగ్ మోనర్డ్ హిస్ డెత్ అండ్ పేడ్ హిమ్ ఫుల్ రెస్పెక్ట్. అది హ్యూమన్ కింగ్ చూశాడు, మొత్తం జరిగిందంతా చూసి ఆ మంకీకి రెస్పెక్ట్ ఇచ్చి తను చనిపోయినందుకు తను చేసిన ఎఫర్ట్ అంతటిని గుర్తించారనమాట. ది స్టోరీ ఈజ్ షోన్ ఆన్ ఏ పీస్ ఆఫ్ స్కల్ప్చర్ ఫౌండ్ ఫ్రమ్ ఏ స్తూప అట్ బార్హట్ ఇన్ సెంట్రల్ ఇండియాలో బార్హట్ అనే స్తూపం మీద ఈ శిల్పం మీద ఈ స్టోరీ అనేది రచించింది. కెన్ యూ ఐడెంటిఫై విచ్ పార్ట్స్ ఆఫ్ ద స్టోరీ ఆర్ షోన్ ఇన్ ది స్కల్ప్చర్? మీకు ఏమన్నా ఐడెంటిఫై చేయగలరా ఈ స్టోరీ ఏ స్కల్ప్చర్ మీద? వై డూ యూ థింక్ దీస్ వర్ చూసన్? ఇది ఎందుకు ఎంచుకోబడింది? ఓకే, రైటింగ్ బుక్స్ ఆన్ సైన్స్ మీద బుక్స్ రాయడం. దిస్ వాజ్ ఆల్సో ది టైమ్ వెన్ ఆర్యభట్ట ఏ మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రోనామర్ రోట్ ఏ బుక్ ఇన్ సాంస్క్రిట్ నోన్ యాజ్ ది ఆర్యభట్టీయం. ఇదే టైంలో ఆర్యభట్ట అదే గణిత శాస్త్ర నిపుణులు ఇంకా ఆస్ట్రోనామర్ కూడా కదా, అతను ఆర్యభట్టీయం అనే పుస్తకాన్ని రచించారు సాంస్క్రిట్లో. He stated that day and night were caused by the rotation of the earth on its axis, even though it seems as if the sun is rising and setting every day. He developed scientific explanations for eclipse as well. ఈ భూమి రొటేషన్ అనేది యాక్సిస్ మీద అక్షాంశాల మీద ఆధారపడి ఉంటుందని, ఈ రొటేషన్ అనేది అక్షాంశాల మీద ఆధారపడి ఉంటుందని దానికి సైంటిఫిక్ రీజన్స్ వివరిస్తూ వచ్చారు. ఇంకా సన్ రైజింగ్ని కూడా ఇక్కడ వివరించారనమాట. అంతేకాదు హీ ఆల్సో ఫౌండ్ ఏ వే ఆఫ్ క్యాల్కులేటింగ్ ది circumference of a circle which is nearly as accurate as the formula we use today. మనం ఈ రోజుకి సర్కిల్కి సంబంధించి ఉపయోగించే ఫార్ములాను కూడా అప్పట్లో ఆయన రెడీ చేశారు. వరాహమిహిర, బ్రహ్మగుప్త అండ్ భాస్కరాచార్య were some other mathematicians and astronomers who made several discoveries. Try and find out more about them. ఇంకా వరాహమిహిర, బ్రహ్మగుప్త ఇంకా భాస్కరాచార్య అనే వాళ్ళు ఆ టైంలో ఉన్న మ్యాథమెటిషియన్స్ ఇంకా ఆస్ట్రోనామర్స్ అనమాట. వాళ్ళు చాలా డిస్కవరీస్ అంటే చాలా కనుగొన్నారు. వాటి గురించి మనల్ని కనుగొమని చెప్తున్నారు. మనం జీరో గురించి చూసుకున్నట్టయితే, వైల్ నెంబర్స్ హ్యాడ్ బీన్ యూజ్డ్ ఎర్లియర్, మ్యాథమెటిషియన్ ఇన్ ఇండియా నౌ ఇన్వెంటెడ్ ఏ స్పెషల్ సింబల్ ఫర్ జీరో. ఇప్పుడు మ్యాథ్స్లో మనం ఉపయోగించే దాంట్లో నెంబర్స్లో ఈ జీరో అనేది చాలా స్పెషల్ సింబల్ అనమాట. దిస్ సిస్టమ్ ఆఫ్ కౌంటింగ్ వాజ్ అడాప్టెడ్ బై ది అరబ్స్ అండ్ దెన్ స్ప్రెడ్ టు యూరప్. ఇది అరబ్స్లో ఈ సిస్టమ్ అనే దాన్ని, కౌంట్ చేయడం అనే దాన్ని తీసుకుని యూరప్ మొత్తం స్ప్రెడ్ చేశారు. ఇట్ కంటిన్యూస్ టు బీ ఇన్ యూజ్ త్రూ అవుట్ ది వరల్డ్. ఇప్పుడు ప్రపంచం మొత్తం దాన్ని యూజ్ చేసింది. ది రోమన్స్ యూజ్డ్ ఏ సిస్టమ్ ఆఫ్ కౌంటింగ్ వితౌట్ యూజింగ్ జీరో. ట్రై అండ్ ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ ఇట్. రోమన్స్ జీరోను ఉపయోగించకుండా ఈ కౌంటింగ్ అనే విధానాన్ని ఇది చేసేవారు. దాని గురించి కనుగొమని చెప్తున్నారు. ఆయుర్వేదం గురించి చూసుకున్నట్టయితే, ఆయుర్వేద ఈజ్ ఎ వెల్ నోన్ సిస్టమ్ ఆఫ్ హెల్త్ సైన్స్ దట్ వాజ్ డెవలప్డ్ ఇన్ యాన్షియంట్ ఇండియా. ప్రాచీన భారతదేశంలో ఈ ఆయుర్వేదం గురించి మంచి హెల్త్ సైన్స్ డెవలప్ అయింది అని చెప్తారు. ది టూ ఫేమస్ ప్రాక్టీషనర్స్ ఆఫ్ ఆయుర్వేద ఇన్ యాన్షియంట్ ఇండియా వర్ చారక, 1st, 2nd centuries కామన్ ఎరాలో, అండ్ సుశ్రుత, 4th కామన్ ఎరా. ఈ ఆయుర్వేదం బాగా తెలిసిన వాళ్ళు చారక ఇంకా సుశ్రుత. చారక వచ్చేసి 1st ఇంకా 2nd centuryకి సంబంధించిన అతను. ఈ సుశ్రుత వచ్చి 4th centuryకి సంబంధించిన అతను. ఈ రెండు కూడా కామన్ ఎరాలో. చారక సంహిత అనేది చారక రాసించారు. రిటన్ బై చారక ఈజ్ అ రిమార్కబుల్ బుక్ ఆన్ మెడిసిన్. ఇది మెడిసిన్కి సంబంధించి మర్చిపోలేని పుస్తకం. ఇన్ హిస్ ట్రిటైజ్ సుశ్రుత సంహిత, సుశ్రుత స్పీక్స్ అబౌట్ ఎలాబొరేట్ సర్జికల్ ప్రొసీజర్స్. ఇక్కడ సుశ్రుత సంహిత అనే బుక్ని రాశారు. అతను విస్తృతమైన సర్జరీ ప్రాసెస్ని దీంట్లో పొందుపరిచారనమాట. ఎల్స్వేర్ ఇంకా చూసుకున్నట్టయితే, పేపర్ హ్యాస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైవ్స్. ఇప్పటికీ మన జీవితంలో పేపర్ అనేది ఒక
భాగమైంది. ది బుక్స్ వి రీడ్ ఆర్ ప్రింటెడ్ ఆన్ పేపర్. మనం చదివే పుస్తకాలన్నీ పేపర్ మీద ప్రింట్ అయి ఉంటాయి. అండ్ వి యూజ్ పేపర్ ఫర్ రైటింగ్. ఇంకా మనం పేపర్ రాయడానికి యూజ్ చేస్తాం. పేపర్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ చైనా అబౌట్ 1900 years ago. 1900 సంవత్సరాల క్రితం చైనాలో ఈ పేపర్ అనేది ఇన్వెంట్ చేయబడింది. బై ఏ మ్యాన్ నేమ్డ్ చైలూన్ అనే అతను ఈ పేపర్ని కనిపెట్టారనమాట. హీ బీట్ ప్లాంట్ ఫైబర్స్, క్లాత్, రోప్ అండ్ ది bark of trees. Soaked these in water and then pressed, drained and dried the pulp to create paper. ఈ ప్రాసెస్ అంతా యూజ్ చేసి అతను పేపర్ అనేది తయారు చేశారనమాట. ఈవెన్ టుడే ఈ రోజుకి హ్యాండ్ మేడ్ పేపర్ ఈజ్ మేడ్ త్రూ ఏ సిమిలర్ ప్రాసెస్. చేతితో తయారు చేసే పేపర్కి ఇంచుమించుకి ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది అని చెప్తున్నారు. ది టెక్నిక్ ఆఫ్ మేకింగ్ పేపర్ వాజ్ ఏ క్లోజ్లీ గార్డెడ్ సీక్రెట్ ఫర్ సెంచురీస్. వీళ్ళు ఈ పేపర్ తయారు చేసే విధానాన్ని చాలా సీక్రెట్గా ఉంచారనమాట. ఎలా అయితే పట్టు తయారు చేసే విధానాన్ని చైనీస్ వాళ్ళు సీక్రెట్గా ఉంచారో ఈ పేపర్ తయారు చేసే విధానాన్ని కూడా వీళ్ళు సీక్రెట్గానే ఉంచారనమాట చైనా వాళ్ళు. ఇట్ రీచ్డ్ కొరియా అబౌట్ 1400 years ago. 1400 సంవత్సరాల తర్వాత ఈ కొరియాకి ఇది రీచ్ అయింది, తెలిసింది. అండ్ స్ప్రెడ్ టు జపాన్ సూన్ ఆఫ్టర్. తర్వాత జపాన్ ఈజీగా స్ప్రెడ్ అయింది. ఇట్ వాజ్ నోన్ ఇన్ బాగ్దాద్ అబౌట్ 1800 years ago. తర్వాత ఈ బాగ్దాద్ అనే దగ్గరకు కూడా 1800 సంవత్సరాల తర్వాత తెలిసింది. ఫ్రమ్ బాగ్దాద్ ఇట్ స్ప్రెడ్ టు యూరప్. తర్వాత అక్కడ నుంచి యూరప్కి, ఆఫ్రికా అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఏషియా ఇంక్లూడింగ్ ది సబ్ కాంటినెంట్, మన ఉపఖండంతో సహా అన్నిటికీ నెమ్మదిగా వ్యాపించింది. వాట్ వర్ మనుస్క్రిప్ట్ ఇన్ ఎర్లీ ఇండియా మేడ్ అవుట్ ఆఫ్? మనుస్క్రిప్ట్ దీంతో తయారు చేయబడింది అని అడుగుతున్నారు. కొండరావి చెట్టు యొక్క బెరడుతో, తెలుసు కదా. ఇంకా లేదా తాళపత్ర గ్రంథం అంటే తాటి యొక్క ఆకులతో. ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వచ్చి 5th పార్ట్ గురించి తెలుసుకుందాం. 5th పార్ట్లో 52 నుంచి 151 ఆర్టికల్స్ ఇక్కడ ఉంటాయి. ఇంకా దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ గురించి తెలుస్తుంది, అంటే కేంద్ర ప్రభుత్వం గురించి. థ్యాంక్ యూ.